సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో మాస్టర్స్ టేబుల్ టెన్నిస్ నేషనల్ టోర్నమెంట్ ఉత్సాహంగా జరుగుతోంది. ఈ నెల 3వ తేదీన ప్రారంభమైన ఈ మెగా ఈవెంట్ 8వ తేదీ వరకు జరగనుంది. టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సహకారంతో జరుగుతున్న ఈ పోటీలని తెలంగాణ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ నిర్వహిస్తోంది. ఈ పోటీలకు సంబంధించిన అరేంజ్మెంట్స్తో పాటు మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ నరేందర్ అందిస్తారు. ఇక్కడ గత 2 రోజుల నుంచి వెళ్ళి మాస్టర్స్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ అవుతుంది. అసలు ఈ టోర్నమెంట్ సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఒకసారి మనతో తెలంగాణ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ ప్రతినిధులు ఉన్నారు. హాయ్ సార్, ఎలా జరుగుతుంది టోర్నమెంట్? ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు? ఏంటి మాస్టర్స్ టోర్నమెంట్ ఫస్ట్ టైం అవుతుందా లేకపోతే ఇంతమందికి ఎప్పుడైనా అయిందా? మాస్టర్స్ టోర్నమెంట్ అని ఇప్పుడు దాన్ని రీనేమ్ చేశాము. ఇంతకుముందు వెటరన్ టోర్నమెంట్ అనేవాళ్ళము. ఇంతకుముందు కూడా హైదరాబాద్లో మనం నేషనల్స్ వెటరన్ టోర్నమెంట్ జరిపించాము. ఈ సంవత్సరం వాళ్ళు ఢిల్లీలో చేస్తామని సడన్గా వాళ్ళు బ్యాక్అవుట్ అవ్వటం మూలాన ఇమీడియట్గా వీ హ్యావ్ కమ్ ఫార్వర్డెడ్ అండ్ వీఆర్ కండక్టింగ్ దిస్ మాస్టర్స్ టోర్నమెంట్. Actually this is called veterans tournament. In veterans tournament you all know there are so many categories, right from 40 plus, 50 plus, 60 plus, 70 plus, 80. You will be surprised to know 85 age people are coming and playing here. And totally about more than 1600 entries have come, and there will be more than 5,000 to 6,000 matches. ఓకే, Totally will be conducted. సార్ నార్మల్గా రెగ్యులర్ టోర్నమెంట్ కండక్ట్ చేయడం వేరు, మాస్టర్స్ వేరు. లైక్ చాలామంది ఏజ్డ్ వాళ్ళు ఉన్నారు, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఎలాంటి సెక్యూర్ తీసుకుంటున్నారు వాళ్ళ గురించి అరేంజ్మెంట్స్ కావచ్చు? మేము కిమ్స్ హాస్పిటల్తో టైప్ అయ్యాము. యూ కెన్ సీ కిమ్స్ టీమ్ ఈజ్ సిట్టింగ్ హియర్. ఎనీ ఈవెంచువాలిటీ వీఆర్ ప్రిపేర్ టు ఫేస్, and readily doctors are available, ambulance is available, and we have tie up with other hospitals also. Entire medical facility is available right now in the stadium itself. సో ఇక్కడికి వచ్చిన ప్లేయర్స్కి ఎలాంటి ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు సార్? అకామిడేషన్ అలాంటిది ఏమైనా ఉందా, లేదంటే ఇండివిజువల్గా వాళ్ళే చేసుకోవాలి? లేదు, ఈ మాస్టర్స్ టోర్నమెంట్కు స్పెషాలిటీ ఏంటంటే ఎంట్రీ ఫీజే మేము తీసుకుంటాము, మిగతాదంతా వాళ్ళే పెట్టుకోవాలి. హాస్పిటాలిటీ విల్ నాట్ ప్రొవైడ్ అన్నమాట. వీ కెన్ ప్రొవైడ్ ద tariff and addresses of nearby hotels for their food and stay. సార్ ఇది ఫస్ట్ టైం మన హైదరాబాద్లో జరగడం, ఇంతకుముందు కూడా జరిగాయి ఇలాంటి టోర్నమెంట్? ఇంతకుముందు కూడా లాల్ బహదూర్ స్టేడియంలో చేసాము. దిస్ ద సెకండ్ టైం వెటరన్స్ చేయటం. సో ఎలా అనిపిస్తుంది సార్? అరౌండ్ 2000 ఎబో అంటున్నారు పార్టిసిపేషన్స్. ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది టోర్నమెంట్? ఫస్ట్ క్లాస్ అండి, మీరే చెప్పాలి. ఇట్ లుక్స్ లైక్ ఏ ఫెస్టివల్. సో మనతో మాట్లాడడానికి మరొక ప్లేయర్ ఉన్నారు, సీనియర్ ప్లేయరు, నేషనల్స్ కూడా ఆడాడు. ఒకసారి అడిగి తెలుసుకున్నాం. హాయ్ సార్, ఎలా ఉంది అంటే ఈ ఏజ్లో మీరు రెగ్యులర్ ప్లేయర్స్ లాగా ఆడుతున్నారు, ఎలా అనిపిస్తుంది? ఎనీ డిఫికల్టీస్? Playing has always been a fun because I have been playing since I have played in from 87 to 97. అప్పుడు ఆడినాము. దాని తర్వాత ఒక 20 years గ్యాప్ ఉండే. ఇప్పుడు మేము ఆడుతున్నాం. డెఫినెట్లీ ఏజ్ ఇస్ అ క్రైటీరియా, బట్ వీ ట్రై టు కీప్ అప్ ఆ ఫిట్నెస్ లెవెల్స్, డూ ఆర్ ఎక్సర్సైజెస్ అ బెట్ వాట్ ఎవర్ వీ క్యాన్, అండ్ డైలీ ఒక టైం తీసుకొని 1 hour 1.5 hour డైలీ ప్రాక్టీస్ చేస్తాం. సో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ వీ కెన్ డూ. వీ హ్యావ్ సో మెనీ అకాడమీస్ అరౌండ్ హియర్ in Hyderabad. So we are facilitated with enough of tables and coaches and players there. We have no problem at all in practicing. సో మీరు ఇంతకుముందుకు ఇలాంటి టోర్నమెంట్లో ఎప్పుడైనా పార్టిసిపేట్ చేశారా? ఇది ఫస్ట్ టైం? వెటరన్స్ ది ఫస్ట్ టైం ఆడుతున్నాను. దీనికంటే ముందుగాల 87 to 97 I have played 10 nationals, from sub junior nationals to senior nationals. ఇప్పుడు recently I have won my para national championship. That is my third in the row. I have played Asian Games, represented India. So as of now fit and fine to play more. Let's see how long we go. సో నార్మల్ రెగ్యులర్ పీపుల్తో ఆడినప్పుడు మీరు కొంచెం పారాగా సార్ హ్యాండ్, ఎలాంటి డిఫికల్టీస్ అనిపిస్తుంది? ఏమైనా ఇబ్బందులు అలాంటిది ఏమైనా ఉంటుంది సార్. దేర్ ఈస్ అ బ్యాలెన్స్ డిఫరెన్స్ విత్ ద హ్యాండ్, బట్ ఐ డోంట్ కౌంట్ ఇట్ అవుట్. ఎస్, మైనర్ డిఫరెన్స్. ఐ ట్రై మై బెస్ట్ టు కీప్ ఇట్ అప్. సో అండ్ లైక్ ఏమైందో తెలుసుకోవచ్చా? ఇది నుంచి ఉందా? ఇప్పుడు ఉంది, పుట్టినప్పటి నుంచినే ఉంది. ఇట్ ఇస్ సిన్స్ మై బర్త్. ఇప్పటివరకు మన అంటే ఈ టోర్నమెంట్లో మన తెలంగాణ నుంచి ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు? తెలంగాణలో టేబుల్ టెన్నిస్ అనేది ఎలా ఉంది? ఇంకేమన్నా ఇంప్రూవ్మెంట్ కోసం, బెటర్ కోసం ఏమన్నా గవర్నమెంట్ సపోర్ట్ కావాలా? ఎలాంటి సపోర్ట్? తెలంగాణలో టేబుల్ టెన్నిస్ ఇంతకంటే ముందు కంపేర్ చేస్తే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. 2 years బ్యాక్ నేషనల్స్లో ప్రతి కేటగిరీలో తెలంగాణకు మెడల్ వచ్చింది. ప్రతి కేటగిరీలో, ఈ సబ్ జూనియర్ కేటగిరీ, జూనియర్ కేటగిరీ, యూత్ కేటగిరీ అండ్ సీనియర్ కేటగిరీలో. దట్ వాజ్ అ రికార్డ్ క్రియేటెడ్ బై తెలంగాణ. నౌ ప్రజెంట్లీ మన ఇండియాలో బెస్ట్ ప్లేయర్ ఆకుల శ్రీజ ఇస్ ఫ్రమ్ తెలంగాణ. వెరీ రీసెంట్లీ, ప్రాబబ్లీ యు ఆర్ అవేర్, ఈ కొరియన్ వరల్డ్ ఛాంపియన్షిప్లో
వరల్డ్ నెంబర్ 1 వరల్డ్ నెంబర్ 2ను కూడా ఆ అమ్మాయి కొట్టింది. అండ్ సెకండ్ టైం షీ హాజ్ బికమ్ ద నేషనల్ ఛాంపియన్. ఆ అమ్మాయికి అర్జున్ అవార్డు కూడా వచ్చింది. కానీ మన గవర్నమెంట్ అన్ఫార్చునేట్లీ ఐ షుడ్ సే వాళ్ళు ఏమి ఎంకరేజ్మెంట్ ఏమి ఇవ్వటం లేదు. ఊరికే స్టేజ్ మీద మాట్లాడటమే. 2021లో సీనియర్ నేషనల్స్ చేసాము. తెలంగాణ స్టేట్ గవర్నమెంటు వాళ్ళు 10 లక్షలు శాంక్షన్ చేస్తామని శాంక్షన్ లెటర్ ఇచ్చారు. ఈనాటి వరకు కూడా ఒక నయా పైసా కూడా పే చేయలేదు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయింది కదా సార్, ఏమన్నా మళ్ళీ కలిసారా ఇలా ఏమన్నా? ఈ కలిసేదానికి వీలే పట్టడం లేదు కదా. మీకు తెలుసు వాళ్ళంతా ఒక ఎలక్షన్ తర్వాత ఒక ఎలక్షన్, ఇప్పుడు ఏమో మళ్ళీ లోక్సభ ఎలక్షన్స్, వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు. కలిసే ప్రయత్నం అయితే చేస్తాం మేము. చూద్దాం ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందో అని. అట్లీస్ట్ ఈ గవర్నమెంట్కు నేను ఈ స్టేజ్ పైనుంచి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మన దగ్గర ఆట స్థలాలు ఉన్నాయే తక్కువ. దాంట్లో లాల్ బహదూర్ స్టేడియం అనే స్టేడియాన్ని దాన్ని ఫంక్షన్ హాల్ చేయొద్దు అని నా రిక్వెస్ట్. దాన్ని స్పోర్ట్స్ కొరకే వదిలేసేయండి. దాన్ని స్టేడియంలను ఆట స్థలాలుగా ఉంచటమే మీరు ఇచ్చే మాకు ప్రోద్బలము, మీరు ఇచ్చే ఎంకరేజ్మెంటు. డబ్బులు పక్కన పెట్టినా కానీ కనీసం ఆట స్థలాలు ఏవైతే క్రియేట్ చేశారో వాటిని ప్రిజర్వ్ చేసి మంచి పొజిషన్లో ఉంచండి నేను అని ఈ స్టేజ్ నుంచి గవర్నమెంట్ను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఇది ఓవరాల్గా ఇక్కడ జరుగుతున్న టేబుల్ టెన్నిస్. అంటే ఇప్పటివరకు దీంట్లో మొత్తం అన్ని స్టేట్స్ నుంచి దాదాపు 2000 మంది పైగా ప్లేయర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. అయితే వీళ్ళకి కావాల్సింది ఏంటంటే మెయిన్ ఉన్న స్టేడియాలని ఖరాబ్ చేయకుండా ఉంటే చాలు, కొత్త కట్టాల్సిన అవసరం లేదు. ప్లేయర్లు ఇప్పటివరకు మన హైదరాబాద్ నుంచి ఆకులా స్టేడియం లాంటి నేషనల్ ప్లేయర్స్ కూడా వచ్చారు. ఇలాంటి ప్లేయర్స్ రావాలంటే గవర్నమెంట్ నుంచి మరింత సపోర్ట్ కావాలంటున్నారు. కెమెరామెన్ సాయితో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్.